ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని, మీ పరిస్థితులన్నింటినీ దేవుడు సరిచేయాలని, మీ ప్రతి అవసరతను ఆయన తీర్చాలని, మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించాలని మా అనుదిన ప్రార్థనలు మిమ్మల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ మీ అందరినీ దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. అయ్యా, ఈరోజు నన్ను నడిపించండి, నాతో మాట్లాడండి, నీ చిత్తమే నా జీవితంలో జరిగించండి అని ప్రార్థనాపూర్వకంగా దీన్ని ప్రారంభించండి. ఈ లోకంలో ఎవ్వరు మనతో మాట్లాడినా ఆ సంతృప్తి, ఆ ధైర్యము మనకు రాదు. కానీ దేవునితో మనం మాట్లాడి ఆయన మనతో మాట్లాడితే మన జీవితంలో మనం ఎంతో ధైర్యాన్ని, ఎంతో సంతృప్తిని పొందుకుంటాం. కాబట్టి ప్రతిరోజు దేవుని మాటలు వినండి, ఆయనతో మీ దీన్ని ప్రారంభించండి, గొప్ప ఆశీర్వాదాలు పొందుకోండి. అదేవిధంగా మీలో ఇంకా ఎవరైనా సమస్యలు, శోధనలు ఉంటే మీ యొక్క ప్రతి ప్రార్థన అవసరత నాకు తెలియచేయండి. దేవుడు ప్రతిరోజు ఆయన మాట ద్వారా నన్ను దర్శిస్తున్నారు, నాతో మాట్లాడుతున్నారు అన్న వారందరూ కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. ఎందుకు ప్రతిరోజు ప్రార్థిస్తున్నామని చెప్తున్నానంటే, ప్రార్థనే మనకు ఆయుధము, ప్రార్థనే మనకు విజయము. ప్రార్థన ద్వారానే మన జీవితాలు మారతాయి, మన కుటుంబాలు మారతాయి. వాక్యం చివరిలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం, దేవుని కృపను పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మీకా గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. ఆయన మరలా మన యందు జాలిపడును, మన దోషములను అణచివేయును, వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములలో నీవు పడవేతువు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను అనేక సార్లు మరలా పాపంలో పడిపోతున్నాను. ఇన్నిసార్లు దేవుడు నన్ను క్షమిస్తాడా? పైకి నేను అందరి ఎదుట పరిశుద్ధంగానే జీవిస్తున్నాను. నా అంతరంగంలో ఉన్న పాపము మనుషులెవరికి కనబడటం లేదు, కానీ దేవునికి కనబడుతుంది. అయితే నేను మానలేకపోతున్నాను. ఎన్నిసార్లు దేవుని వ్యతిరేకించాను, ఎన్నిసార్లు ఆయన గాయములు రేపుతూ ఉన్నాను, ఎన్నిసార్లు క్షమిస్తూ ఉన్నా మరలా అదే పాపంలో నేను జారిపోతున్నాను. నన్ను దేవుడు మరలా క్షమిస్తాడా? మరలా నన్ను పరిశుద్ధినిగా చేస్తాడా? ఈ పాపను నేను విడుదల పొందుకుంటానా? దేవుడు నాకు పరిశుద్ధతనిస్తాడా అని ప్రతిరోజు మీ యొక్క అంతరంగంలో ఉన్న పరిస్థితిని బట్టి బాధపడుతూ ఉన్నారు. మీ అంతరంగాన్ని చూచిన దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. నేను మరలా నీ యందు జాలిపడతాను, నీ దోషమును, నీ పాపమును నేను అణచివేస్తాను, తప్పక విడిపిస్తాను. పాపములన్నిటినీ కూడా సముద్రపు అగాధములో నేను పడవేస్తాను. ఇక ఎప్పటికీ నేను గుర్తు చేసుకోను అని నిన్నెంతగానో ప్రేమిస్తున్న దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. ఈ లోకమైతే మనలో ఏదైనా పాపము, ఏదైనా దోషము, ఏదైనా తప్పు కనబడితే దానిని మరలా గుర్తు చేస్తూ ఇంకా పైకి తీసి అందరికీ తెలియజేయడానికి ఇష్టపడతారు. కానీ మన దేవుడు మనం ఒప్పుకుంటే అవి ఎవ్వరికీ కనబడకుండా సముద్రపు అగాధంలో పడవేస్తారంట. ఎందుకు సముద్రపు అగాధంలో పడవేస్తారంటే, సముద్రపు అగాధంలోకి వెళ్ళిపోయిన వస్తువులు కానీ ఏవైనా ఇక తిరిగి మరలా ఎవ్వరికీ కనిపించవు. అవి బయటకు తీయడానికి ఇక సాధ్యపడే విషయం కాదు. అందుకే నీ పాపము, నీ దోషము ఎవ్వరికీ కనబడని, ఎవ్వరూ తీయలేని ప్రదేశంలో పడవేస్తానని ఈరోజు ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈరోజు ఒకవేళ నువ్వు తెలిసి పడిపోతున్నాను, అంతా తెలిసి మరలా ఆయన గాయము రేపుతున్నాను, అయ్యో ఈ పాపం నుండి నన్ను ఎవరు విడిపిస్తారు, విడుదల పొందాలనుకుంటున్నాను కానీ నాకు సాధ్యపడడం లేదు అని కన్నీటితో ఉన్నవా? దేవుడు ఈరోజు నేను విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు.
ఈ లోకంలో ఎవ్వరు నీ పాపాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నా నీవు అలా కదా, నీవు ఇలా కదా, నీ పాపం వల్లే నీ బ్రతికిలా అయిపోయింది, నీ పాపమే నీ జీవితాన్ని నాశనం చేసిందని ఎవరు అంటూ ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. విడిపించే దేవుడు ఈరోజు నీకున్నాడు. నీ పాపం ఇక ఎప్పటికీ ఎవ్వరికీ కనబడకుండా నిన్ను పరిశుద్ధినిగా చేసి, పరిశుద్ధురాలుగా చేసి తిరిగి నీకు మంచి సాక్ష్యాన్ని ఇవ్వబోతున్నాడు. నీవు కనుక హృదయపూర్వకంగా ఒప్పుకొని పశ్చాత్తాపపడి పూర్తిగా ఆయనకు సమర్పించుకుంటే తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, తిరిగి పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. ఆనాడు పాపాత్మురాలైన స్త్రీని అందరూ కూడా అదేవిధంగా వేలుపెట్టి చూపించారు. ఇది పాపాత్మురాలు అన్నారు. అయితే ప్రభు మాత్రం పాపాత్మురాలు అనలేదు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? నేను కూడా నిన్ను శిక్షించను. అయితే నీవిక్క నుండి పాపం చేయొద్దు, పరిశుద్ధంగా జీవించు అని క్షమించి పంపవేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు ఆమె క్షమించబడిందంటే ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తారమైన పాపములు క్షమించబడ్డాయని. నిజమే, నీవు కూడా ఈరోజు ప్రభు ప్రేమను తెలుసుకుంటే, ఆయన దయను నువ్వు తెలుసుకుంటే, ఆయన కృపను నువ్వు తెలుసుకుంటే తప్పకుండా ఆయన కృపలో ఉంటావు, ఆయన ప్రేమలో ఉంటావు. ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరు చూపించని ప్రేమ ఆయన నీపై చూపిస్తాడు. ఈ లోకంలో ఎవ్వరు చూపించిన దయ ఆయన నీపై చూపిస్తాడు. అందుకే చెప్తున్నారు, మరలా నీ యందు జాలిపడుతున్నాను, నీ దోషం అణచివేస్తాను, ఇక ఎప్పటికీ ఎవ్వరికీ కనబడకుండా నేను తుడిచివేస్తానని. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 24-25 వచనాల్లో, నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను ఇకను జ్ఞాపకం చేసుకొనను. నీ పాపములను క్షమించి నిన్ను పరిశుద్ధునిగా చేయడం దేవునికి ఎంతో ఇష్టం. ఆయన ఇష్టంగా నేను క్షమిస్తున్నాడు. కాబట్టి ఎక్కడ నీవు తప్పిపోతున్నావో, ఎక్కడ మరలా పడిపోతున్నావో, ఏ పాపము నేను వెంటాడుతూ ఉందో, ఏ విషయాల్లో నువ్వు అనేకసార్లు తప్పిపోతున్నావో పడిపోతున్నావో భయపడొద్దు. అయ్యో, ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, నేను అందరికీ దాచానని భయపడొద్దు. దేవుని దగ్గర ఒప్పుకో. ఎటువంటి గిల్ట్ నీకున్నా, ఏ అపరాధ భావం నేను వేధిస్తూ ఉన్నా ఎంత మాత్రం భయపడొద్దు. ఈరోజు నిన్ను క్షమించి నీ అపరాధ భావాన్ని పూర్తిగా కొట్టివేసి నీకు ఎంతో శాంతిని, సమాధానాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. చూడండి, ఇదే అధ్యాయంలో 8వ వచనంలో, నా శత్రువ నా మీద అతిశయపడవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారం ముందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా ఉండును అని ఇక్కడ భక్తుడు చెప్తూ ఉన్నాడు. అవును, నీవెక్కడ పడిపోయినా భయపడొద్దు, తిరిగి లేస్తావు, దేవుడు నిన్ను లేపుతాడు. కాబట్టి పదే మీరు పడిపోతున్న మీ పాపంతో చెప్పండి, సాతానుతో చెప్పండి, శత్రువా నీవెంత మాత్రం కూడా నా మీద అతిశయించొద్దు, ఎందుకంటే నేను ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి నన్ను లేవనెత్తుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. తప్పగా దేవుడు నా చేపట్టుకుని లేవనెత్తుతారు అని విశ్వాసంతో చెప్పండి. మీ యొక్క ప్రతి పాపమును కూడా కన్నీటితో ఒప్పుకోండి. అడగండి, తండ్రి నాకు పరిశుద్ధత కావాలి. ఎన్నిసార్లు క్షమించినా, ఎన్నిసార్లు ఓడిపోతున్నా మరలను అడిగితే క్షమిస్తాడు. కాబట్టి కృపకాలం దాటిపోకముందు ఆయనకు సరెండర్ అవ్వండి. ఆయన కృప ఉండగానే దేవునికి సమర్పించుకోండి. నీ ప్రతి సంకెళ్ళ నుండి ఆయన విడిపిస్తాడు. ఎందుకంటే నీ స్థానంలో ఆయన నిలుచున్నాడు. నీ పాపాన్ని ఆయన మోసాడు, నీ శాపాన్ని ఆయన తీసుకొని ఆయన మోసి నీకు విడుదల అనుగ్రహించాడు. సంకెళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానముందు నిలుచుంటివా, నా పాపమంతా మోసి తీసి నీతిమంతుడని తీర్పు చెప్పినావా. సంకెళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానమందు నిలుచుంటివా, నా పాపమంతా మోసి తీసి నన్ను నీతిమంతుడని తీర్పు చెప్పినావా. ఆదరించి ఆశ్రయమైనావా, ఆదరించి ఆశ్రయమైనావా. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా
ఆశ్చర్యమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది, ఆశ్చర్యమైనది, ఆకాశము కంటే ఉన్నతమైనది. అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను ఆదరించినది, ఆదరించినది నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. తండ్రి నీకు వందనాలు అయ్యా. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కరుణ మాపై చూపించి ఇప్పటి వరకు మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచి ఈ దినం నుంచి వచ్చే కృపను అనుగ్రహించి ఈరోజు మాతో మాట్లాడారు. పాపంలో ఉన్నారా? భయపడొద్దు. శాపాన్ని కొని తెచ్చుకున్నానని దిగులు పడుతున్నారా? భయపడొద్దు. నీ పాపాన్ని కొట్టివేస్తాను, నీ శాపాన్ని కొట్టివేస్తాను, నీకు నెమ్మదినిస్తాను, నీకు శాంతినిస్తానని వాగ్దానం చేశారు తండ్రి. ఎంతమంది వాగ్దానాన్ని విశ్వసిస్తూ ఉన్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. వారు ఎంతగా పాపంలో పడిపోతూ ఉన్నా, ఎన్నిసార్లు పడిపోతూ ఉన్నా చేపట్టి లేవనెత్తండి అయ్యా. ప్రతి ఒక్కరిని లేవనెత్తండి తండ్రి. అది చిన్నదైనా పెద్దదైనా అలవాటుగా చేస్తూ ఉన్నా, పర్వాలేదులే అనుకుంటూ చేస్తూ ఉన్నా, తెలిసి తెలియక చేస్తూ ఉన్నా, ఎవరు చూడడం లేదులే అన్నట్లుగా చేస్తూ ఉన్నా, ఇది కామనే కదా అన్నట్లుగా చేస్తూ ఉన్నా, ఇంకా నేను చిన్నవాడినే చిన్నదాన్నే కదా, ఇంకా సమయం ఉందిలే ఒప్పుకుందాములే అన్నట్లుగా చేస్తూ ఉన్నా, నాకు ఇక తప్పదు అన్నట్లుగా చేస్తూ ఉన్నా తండ్రి, అంతరంగ పాపమైన బహిరంగ పాపమైన ఏదైనప్పటికీ కూడా నేను మీరు క్షమించి విడిపించండి తండ్రి. ప్రతి ఒక్కరిని దర్శించారని నమ్ముతున్నాను, ప్రతి ఒక్కరితో మాట్లాడారని నమ్ముతున్నానయ్యా. వారి పాపం, వారి దోషం వారికి చూపించినందుకు వందనాలు. ఎంతమంది కన్నీటితో ఒప్పుకుంటున్నారు, వారి పాపములు క్షమించబడునుగాక యేసునామములో. వారి పాప భారమంతా కొట్టివేసి గొప్ప సంతోషంతో నింపుతున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది సమస్యల్లో ఉండి మాకు తెలియజేస్తున్నారయ్యా. నేనైతే వారికి సహాయం చేయలేదు, నాకైతే శక్తి లేదు. శక్తి కలిగిన దేవా, సృష్టికర్త అయిన దేవా, జీవితాలను మార్చగలిగిన దేవా, జీవితాలను కట్టగలిగిన దేవా, పరిస్థితులన్నిటి నుండి విడిపించగలిగిన దేవా, పడిపోయిన వారిని అందరినీ లేవనెత్తే శక్తి కలిగిన దేవా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఉండయ్యా. ఎంతమంది కామెంట్ చేస్తున్నారో అందరి కామెంట్స్ మీద వేసి రక్తం ప్రోక్షిస్తున్నాను. ఆ రక్తమే మాకు శరణమై, ఆ రక్తమే మాకు ఆశ్రయం, ఆ రక్తమే మాకు విడుదల. పరిశుద్ధిని రక్తం, పవిత్రుని రక్తము ప్రతి ఒక్కరి మీద ప్రోక్షించుకొంచుండగా మానసికంగా లేవనెత్తండి, ఆత్మీయంగా లేవనెత్తండి, శారీరకంగా లేవనెత్తండి, ఆరోగ్య విషయంలో లేవనెత్తండి, ఆర్థిక బంధకాలను లేవనెత్తండి, కుటుంబ కలతల నుండి విడిపించి లేవనెత్తండి, కోర్టు కేసెస్ నుండి లేవనెత్తండి అయ్యా, వివాహ సమస్యల నుండి లేవనెత్తండి, ఉద్యోగ సమస్యల నుండి లేవనెత్తండి, వ్యాపారంలో సమస్యల నుండి లేవనెత్తండి. ఎంతమంది ఎగ్జామ్ రాస్తున్నారో ప్రతి ఒక్కరికి తోడేయండి, అద్భుతకరమైన విజయం దయచేస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డలందరికీ స్వంత గృహాలు దయచేయండి అయ్యా. ల్యాండ్స్ అమ్ముడవడానికి అద్భుతకరమైన కృప చూపించండి, గృహాలు అమ్ముడవడానికి అద్భుతకరమైన కృప చూపించండి అయ్యా. ప్రతి గర్భంలో ముట్ట అద్భుతం చేయండి, చక్కటి వివాహాలు జరిగించండి తండ్రి. గర్భంతోని బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానే, 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారి కొన్ని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండి ఈ రోజంతా మాత్రం మీ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు ఉండి, వారు చేసే ప్రతి పనిని మీరు సఫలపరుస్తున్నారని నమ్మి స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇది నాకు అసాధ్యమో, ఇది నేను విడిచిపెట్టలేను అనుకుంటున్నా ప్రతి పాపము నుండి నేను విడిపించబోతున్నాడు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు. దేవుని ఆశ్రయించు. ఈ వాగ్దానం ద్వారా దేవుడు నాతోనే మాట్లాడాడని వారందరూ ఆమేనని కామెంట్ రూపంలో తెలియచేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం.
అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక.